తీసుకొచ్చాము. వారికి సంపూర్ణ మద్దతు వచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు. ముందు పార్టీ జై పూలే. మన భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించాలని, అట్లాగే మహిళలకు అణగారినటువంటి తరగతులకు విద్యను అందించాలని చెప్పి పాఠశాలలు పెట్టినటువంటి సామాజికోద్యమ నేత జ్యోతిబా పూలే యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత గారు, అలాగే జాగృతి నుంచి యునైటెడ్ ఫ్రంట్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఇక్కడే ఉంది. ఈ కుల అసమానతలు నిర్మూలించకుండా ఈ దేశం అభివృద్ధి కూడా ముందుకు పోవడం అనేది సాధ్యం కాదు. అలాంటి వాటికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ ఆలోచనల్ని మన ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పి భావిస్తున్నాము. అట్లాగే ఇప్పుడు కేంద్రంలో మనువాదమే అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. అందుకే ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం కూడా, మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 42% రిజర్వేషన్స్ అనే అంశం కూడా మన రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి అంశం. దేశవ్యాప్తంగా కూడా కుల గణన జరపాలి. బీజేపీ కుల గణనకు వ్యతిరేకం. అది మతం పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు సామాజిక న్యాయం దానికి అర్థం కాదు. దాన్ని నిర్మూలించాలనే దృక్పథం కూడా ఉండదు. ఈ కుల గణన జరిగితే ఏ కులాలు ఎంత జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య ఏంటి, వైద్యం ఏంటి, ఉపాధి ఏంటి, వాళ్ళ సామాజిక హోదా ఏంటి, ఇవన్నీ కూడా అర్థమయ్యి ఆ సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తాయి. కాబట్టి ఆ నేపథ్యాన్ని పక్కదారి పట్టించడానికి కుల గణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు, అక్కడనేమో కేంద్రంలో వ్యతిరేకంగా. మన రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కుల గణన జరపాలని చెప్పి పోరాడాం. కుల గణన జరిగింది. మీరు అన్నట్టుగానే కుల గణనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండేటటువంటి జనాభా విషయంలో ఎక్కువ తక్కువలనే చర్చ జరిగింది. వాటిని సరిచేయాలా అలాంటి లోపాలు ఉంటే. అట్లాగే ఏ కులం ఎంత జనాభా ఉందనే దాన్ని బట్టి రిజర్వేషన్స్ని అమలు చేయించే దానికి కూడా అది ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ చర్యలు తీసుకోవాలన్నా ఈ వివరాలు అనేది అవసరం. అందుకని మొత్తం కులగణనకు సంబంధించినటువంటిది రాష్ట్రంలో జరిగిన వాటి వివరాలన్నింటినీ కూడా గ్రామాల వారీగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అట్లా బహిరంగం చేయాలా, లోపాలు జరిగితే సరిచేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 42% రిజర్వేషన్స్ అమలుకు సంబంధించింది కూడా పూర్తి న్యాయమైనటువంటిది. 42% అనేది జనాభా, బీసీల జనాభా పెరిగినటువంటి నేపథ్యంలో కొంత తక్కువ వచ్చింది అనేటటువంటి విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. అవి కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెక్కడైనా ఆ లెక్కలు తీయకపోతే ఇప్పుడు కూడా తీసుకొని సరి చేయాలా, ఆ రూపంలో మన చర్యలు తీసుకోవాలి రాష్ట్రం. అందుకని 42% రిజర్వేషన్స్ అమలు జరిపి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వీటినన్నింటినీ నిర్వహించాలా. అంతలోగానే అది జరగాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కేవలం బిల్లు చేసాం కాబట్టి అంటే సరిపోదు. బిల్లు అనేది సహాయంగా చేస్తుంది, అక్కడ వ్యతిరేకిస్తారు కాబట్టి నేను అనుకూలం అని చెప్పడానికి పనికొచ్చే విషయంగా అవుతుంది తప్ప కేంద్రం మీద కూడా పోరాడి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ఆ రకంగా ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్స్ అమలు జరిగితేనే తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీరు తీసుకున్నటువంటి ఈ 3 డిమాండ్స్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా వీటి మీద కార్యక్రమాలు తీసుకొని చేయడం జరిగింది. పూలే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి 14వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన సామాజిక న్యాయం కోసం, 42% రిజర్వేషన్స్ కోసం, అట్లాగే ఇతర సంక్షేమ పథకాల అమలు, వీటన్నిటి మీద మనవాదానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది.
అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద జరిగిన ప్రతి అంశంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా మా ఆందోళన పోరాటాన్ని కొనసాగించాం. భవిష్యత్తులో కూడా తెలంగాణలో సామాజిక న్యాయం అమలు కోసం, పూలే అంబేద్కర్ ఆశయాల అమలు కోసం, అట్లాగే అణగారినటువంటి తరగతులతో పాటు శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగే పోరాటంలో భాగంగా వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి